హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మీకు పిజ్జా దోశ చూపిస్తున్నాను. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న దోశల పిండితోనే చేసేసుకోవచ్చు. మనం ఒక్కొక్క దోశ బయట 200కి 300కి కూడా కొంటాం. కానీ మనం ఏ రకమైనా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా దోశల పిండి తీసుకొని, కొంచెం చిక్కగా ఉన్న దోశల పిండే, అందులో వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. నేను చూపించిన విధంగా ఇలాగా కొంచెం దోశ అన్నది వేసేసుకోవాలి. పెనం అన్నది బాగా వేడిగా అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దానిపైన దోశ వేసుకోవాలండి. ఆ దోశ వేసుకున్న తర్వాత అందులో నేను ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను. మీకు నచ్చితే స్వీట్ పొటాటో, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా బటర్ కూడా వేసుకున్నాను. ఇదిగోండి, నేను చూపించే ఈ టమాటా సాస్ ఉంది కదా, ఈ రెసిపీ అన్నది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియో ఇంతకు ముందే చేశాను. నేను మీతో చెప్పాను కదా, ఇది నిల్వ కూడా ఉంటుందని చెప్పి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాసే వాడుతున్నానండి. ఈ సాస్ వేసేసి, ఈ సాస్ లేని వాళ్ళు టమాటా కెచప్ 1 స్పూన్ వేసుకుంటే చిల్లీ కెచప్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా 1.5 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఇంకా ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్, ఇంకా ఇందులోనే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఇంకొద్దిగా బటర్ కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. మనం ఇలా పైన గ్రేవీ కలుపుతున్నప్పుడు కింద అట్టు మాడిపోతుందనో, లేదంటే ఇందులో ఉన్న జ్యూస్ అంతా కిందకి మెత్తగా అయిపోతుందనో అనుకోని అవసరం లేదు, ఏమీ అవ్వదండి. మనం ఇలా ఉన్న టైంలోనే మొత్తం అంతా అప్లై చేసుకొని ఇది గ్రేవీ అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఇంకొంచెం బటర్ అన్నది అక్కడక్కడ అప్లై చేసుకుని అది మెల్ట్ అయ్యే టైంలో మనం చీజ్ అన్నది తురుముకోవాలండి. నేను ఇందులో 2 టైప్స్ ఆఫ్ చీజెస్ వాడుతున్నానండి. ఒకటి మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ని, ఇంకొక నార్మల్ చీజ్, ఈ 2 వాడుతున్నాను. ఎందుకంటే బయట మనం తినే పిజ్జాలో చాలా పైకి సాగుతూ ఉంటుంది కదా, అది నార్మల్ చీజ్లో మనకి ఎక్కువ రాదు. అందుకోసం అని చెప్పి 2 కూడా వేస్తున్నాను. మనం ఇలా వేయడం వల్ల అందరు కూడా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తింటారు. బయట తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పైన కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా కొంచెం కారం, కొంచెం గరం మసాలా ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగా ఉడుకుతుందో, మీకు కనిపిస్తుంది కదండి. ఇలా ఉన్న టైంలో మనం దీన్ని పక్కకు తీసేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చేసి మొత్తం అన్ని వెజ్జెస్ వేసేసుకున్న తర్వాత ఇది నార్మల్గానే రొటీన్గా మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తాం కదా. ఈ స్ప్రెడ్ చేసిన తర్వాత చూసారు కదండి, నేను ముందు బటర్ వేసాను, తర్వాత బటర్ వేసాను. కొంతమందికి పచ్చిగా ఇష్టం ఉండదు అన్నప్పుడు ఇలా కలిపే టైంలోనే కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే మనకి కర్రీ అనేది బాగా ఉడుకుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అన్నది మూత పెట్టి వదిలేసాను ఇలాగా. తర్వాత మొత్తం అంతా ఆ తర్వాతే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన బటర్ వేసుకొని తర్వాత చీజ్ వేసుకొని నార్మల్గా ఇందాక చూపించిన ప్రాసెస్ అండి. కాకపోతే బయట మనకి కట్ చేస్తారు కదా, ట్రయాంగిల్ షేప్లో చీజా కటింగ్ చేస్తారు కదా, అలాగే నేను దీంతో కట్ చేశానండి. కానీ మనకి ఇది ఒక్కొక్క దోశ వచ్చి 10 మినిట్స్ పడుతుంది. వేడివేడిగానే తినేయాలి. కొంచెం చల్లారిన మధ్యలో ఉన్నది జారిపోతుంది, లోపల ఉన్న కర్రీ కూడా జారిపోతుంది, మనం అంత ఎంజాయ్ చేయలేం. కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.